ఇండియన్ రైల్వేస్ లో ఉండే రైల్వే గేట్స్ అనేవి ట్రైన్స్ వస్తున్నప్పుడు గేట్స్ ను క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది కదా. అయితే ఈ రైల్వే గేట్స్ ను ట్రైన్స్ వెళ్లిన తర్వాత గేట్స్ ను వెంటనే ఎందుకు ఓపెన్ అనేది చేయరు, అలాగే ట్రైన్ వెళ్లిన కొన్ని నిమిషాల తర్వాత ఈ గేట్స్ ను ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది కదా, ఇలా ఎందుకు అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు ఈ విషయం గురించి పూర్తిగా అర్థమవుతుంది. అయితే ఫ్రెండ్స్, మన ఇండియన్ రైల్వేస్ లో ఫాటక్ వద్ద ఉన్న రైల్వే గేట్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి. అందులో ఒకటవది రైల్వే ట్రాక్స్ పక్కన ఉన్న సిగ్నల్స్ కు ఈ రైల్వే ఫాటక్స్ అనేవి ఇంటర్లాక్ అయి ఉంటాయి. రెండవది ఈ రైల్వే ఫాటక్స్ వచ్చేసి ట్రాక్ పక్కన ఉన్న సిగ్నల్స్ కు ఇంటర్లాక్ అనేవి ఉండవు. అయితే ఫ్రెండ్స్, ముందుగా మనం ఇప్పుడు రైల్వే ఫాటక్ పక్కన ఉన్న సిగ్నల్స్ కు ఇంటర్లాక్ అయిన ఫాటక్స్ గురించి తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, ఇటువంటి కండిషన్ లో ఏదైనా ట్రైన్ రైల్వే ఫాటక్ నుండి వెళ్లడం జరుగుతుంది కదా, అటువంటి కండిషన్ లో ఆ ట్రైన్ యొక్క సిగ్నల్ ద్వారా ఫాటక్ అనేది ఇంటర్లాక్ అయి ఉంటుంది. ఎప్పుడైనా ఆ ట్రైన్ ఫాటక్ ను క్రాస్ చేసి ముందు ఉన్న సిగ్నల్ ను క్రాస్ చేస్తుందో అప్పుడు ఆ సిగ్నల్ యొక్క ఫీడ్బ్యాక్ అనేది ఫాటక్ లో ఉన్న గేట్ లాకర్ యొక్క చాబీకి చేరుతుంది. అప్పుడు ఆ చాబీలో ఉన్న ఒక లైట్ అనేది ఇండికేట్ అవుతుంది. దీని ద్వారా గేట్ మెన్ కు అర్థమవుతుంది ట్రైన్ అనేది ముందు ఉన్న సిగ్నల్ ని క్రాస్ చేసింది అని. దీని ద్వారా గేట్ మెన్ కు గేట్ ను ఓపెన్ చేయడానికి పర్మిషన్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. దీని ద్వారా గేట్ మెన్ ఆ చాబీలో ఉన్న పుష్ బటన్ ని ప్రెస్ చేసి గేట్స్ ను ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి కొన్ని నిమిషాల సమయం అనేది పడుతుంది. ఒకవేళ ఆ ట్రైన్ ముందు ఉన్న సిగ్నల్ ను క్రాస్ చేయకపోతే సిగ్నల్ యొక్క చాబీ యొక్క పుష్ బటన్ కి ఫీడ్బ్యాక్ అనేది రాదు, కాబట్టి గేట్స్ అనేవి ఓపెన్ అవ్వవు. ఇప్పుడు మనం సెకండ్ టైప్ రైల్వే ఫాటక్ గురించి తెలుసుకుందాం. ఇవి సిగ్నల్స్ కు ఇంటర్లాక్ అనేవి ఉండవు. ఇటువంటి ఫాటక్స్ వద్ద ఏదైనా ట్రైన్ ఫాటక్ నుండి వెళ్లడం జరుగుతుంది కదా, ఈ ఫాటక్ నుండి ట్రైన్ వెళ్లగానే ఆ ఫాటక్ యొక్క గేట్ మెన్ నియరెస్ట్ రైల్వే స్టేషన్ కు స్టేషన్ మాస్టర్ కు కాల్ చేసి కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత వెంటనే అప్ నుండి కానీ డౌన్ నుండి కానీ ప్రెజెంట్ టైమ్ లో ఏవైనా ట్రైన్స్ వచ్చేవి ఉన్నాయా లేదా అని తెలుసుకుని స్టేషన్ మాస్టర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఆధారంగా కన్ఫర్మ్ చేసుకుని గేట్ మెన్ ఆ ఫాటక్ యొక్క గేట్స్ ని మాన్యువల్ గా ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది. అదే స్టేషన్ మాస్టర్ వెంటనే ఇంకో ట్రైన్ వస్తుంది అని చెబితే ఆ గేట్ మెన్ ఆ గేట్స్ ని ఓపెన్ అనేది చేయరు. అయితే ఫ్రెండ్స్, ఈ విధంగా డిసైడ్ అనేది చేస్తారు. ట్రైన్ అనేది ఫాటక్ నుండి వెళ్లిన తర్వాత ఫాటక్ ని ఎప్పుడు ఓపెన్ చేయాలి, ఎప్పుడు క్లోజ్ చేయాలి అని గేట్ మెన్ కు స్టేషన్ మాస్టర్ ద్వారా ఇంకా సిగ్నల్ యొక్క ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా గేట్ మెన్ కు ఫాటక్ ని ఓపెన్ క్లోజ్ చేయడం అనేది తెలుస్తుంది. దీని ద్వారా గేట్ మెన్స్ గేట్స్ ని ఓపెన్ క్లోజ్ అనేది చేస్తారు. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి కొన్ని నిమిషాల సమయం అనేది పడుతుంది. అందుకే ట్రైన్ వెళ్లిన కొన్ని సెకండ్స్ లేదా కొన్ని నిమిషాల పాటు గేట్స్ ని ఓపెన్ అనేది చేయరు. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఈ చిన్న ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ చిన్న ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన రైల్ నావెల్ తెలుగు పేజ్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మన ఇన్స్టా పేజ్ ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.